చేపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. వెలుగుమట్ల ఇష్యూ రగులుతోంది. కవిత దీక్ష వరకు వెళ్ళింది. ఢిల్లీని తాకుతోంది. అసలు ఆ సమస్య ఏంటి, ఎలా మొదలైంది, బాధితులు ఏమంటున్నారు, పరిష్కార మార్గం ఏంటి? కంప్లీట్ రిపోర్ట్ 7 PM చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కాళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో చాకరీ చేయించారు. 10th పరీక్షలకు సంబంధించిన పేపర్ బాక్సులను మోయించారు. 4 7వ తరగతి విద్యార్థులతో ఆటోలో కాళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉపాధ్యాయుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కాళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో చాకరీ చేయించారు. 10th పరీక్షలకు సంబంధించిన పేపర్ బాక్సులను మోయించారు. 4 7వ తరగతి విద్యార్థులతో ఆటోలో కాళ్ల PS కు తరలించారు. ఉపాధ్యాయుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక విద్యార్థులతో చాకరీ చేస్తున్న ఉపాధ్యాయులు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది, నాణ్యత లేదు అనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు మారట్లేదు అనే దానికి నిదర్శనంగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ రోజు ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ చదువుతున్నటువంటి 7వ తరగతి విద్యార్థులు, అంటే 12 ఏళ్లు 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులతో రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్ కు సంబంధించి ప్రశ్న పత్రాలు తరలించేందుకు ఉపయోగించేటువంటి ఐరన్ బాక్సులను వారు ఉపాధ్యాయులు స్వయంగా అక్కడి నుంచి తరలించడం అనేది కూడా తీవ్ర విమర్శలకు తావిస్తుంది. పాఠశాలలో ఉన్నటువంటి ఐరన్ బాక్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఆటో ట్రక్ లో వేయించి విద్యార్థులతో అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి ఆ పోలీస్ స్టేషన్ లో ఆ విద్యార్థులతోనే ఆ బాక్సులను పెట్టించడం అనేది కూడా అటు తల్లిదండ్రులను సైతం తీవ్ర అసహనానికి గురి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే తమ పిల్లలు ఇలా తయారవ్వాల్సిందే అనేటువంటి ఆవేదన తల్లిదండ్రుల్లో రావడం, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలకు పంపించడం మానేయడం, విద్యార్థుల స్ట్రెంత్ తగ్గిపోవడం అనేటువంటి కారణాలన్నిటికీ కూడా వీరి నిర్లక్ష్యమే ఈ రోజు నిదర్శనంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులందరూ కూడా దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అటు ఐన్యూస్ కూడా ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళింది. పోలీసుల నుంచి కూడా అటు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేసి ఖచ్చితంగా అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి కూడా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ స్టేషన్ బయట నుంచి కూడా విద్యార్థులతోనే 7వ తరగతి విద్యార్థులతోనే ఆ బాక్సులన్నీ కూడా లోపల పెట్టిస్తుంటే పోలీసుల అధికారులు ఏం చేస్తున్నారు, అటు బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో 14 ఏళ్ల లోపల ఎవరైనా పనిచేస్తే బాల కార్మికులను కూడా వాళ్ళు లాక్కెళ్ళేటువంటి అధికారులు పోలీస్ స్టేషన్ లోకి ఈ బాక్సులన్నీ వారితో మోయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అటు పోలీస్ శాఖ అధికారులపై కూడా విమర్శలకు గుప్పిస్తోంది. మరి దీని మీద ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు, రాబోయే రోజుల్లో ప్రశ్నాపత్రాలకు సంబంధించి చాలా కీలకంగా ఉండాలి. అలాంటి ప్రశ్నాపత్రాలు తరలించే బాక్సుల తోటి విద్యార్థులతో మోయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.